కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వీసీఆర్ అతిథి గృహంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్త్ రాజుపాలెం గ్రామంలో 12 ఎకరాల 42 సెంట్లలో ఎటువంటి పంచాయతీ రెగ్యులేషన్ ఫీజు చెల్లించకుండా డీటీసీపీ అప్రూవల్ లేకుండా అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ పేరుతో ఫ్లాట్లను ఒకే సర్వే నంబర్తోటి పేద ప్రజలను అమ్మి మోసం చేసి అదే సర్వే నంబర్తో ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కంపెనీకి అమ్ముకున్న ల్యాండ్ మాఫియా సభ్యులైన ఇరువురు యోగానందరెడ్డి, ఇరువురు వెంకురెడ్డి తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి అన్నమయ్య వ్యాలీ లేఅవుట్పై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఒకే సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ అయిన 137 మంది రిజిస్ట్రేషన్లు అయినా సవరణ చేయించుకోవాలి. లేకపోతే నియోజకవర్గంలోని మంచి పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయినా ఉపసంహరించుకుని వారి నగదు వారు తిరిగి పొందాలని అన్నారు. కావాలి ఏదో తప్పు చేసామని చంపలేసుకున్నారంటే చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు. ఏదో మేము ఆశపడ్డామయ్యా, అంతకు 10 అంతలు ఇస్తా అన్నారు. నా ఇంట్లో 4 బిడ్డలు ఉంటే 15,000 ఇస్తా అన్నారు, ఆశపడ్డానయ్యా. మరి ఎదిగిన బిడ్డ ఉంటే మళ్ళీ 1,500 లెక్కన 1800 వస్తుందని ఆశపడ్డానయ్యా. ఇంకో పిల్లడు చదువుకొని పిల్లడు అంటే వాడికి నిరుద్యోగ బుద్ధి వస్తుందని ఆశపడ్డానయ్యా. అయ్యా నాకు 3 సిలిండర్ వస్తుంది కదా సరిపోతుంది, ఒక్క సిలిండర్ ఇంకా సరిగా రాలేదయ్యా అని మళ్ళీ బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చెప్పున్నారు? మరి వచ్చిన ఏం ఒక్కరిని కూడా వదలలేదు కదా. ప్రతి ఒక్కరికి మేము చెప్పింది చేసి పెడతాం అని చెప్పి ఎవరు కూడా ఇప్పుడు మొండి చేతులు చూపిస్తూ ఆర్భాటాలు, హంగామాలు, సభలు, సంబరాలు, ఆడంబరాలు ఉన్నాయి. మరి జనాలు ఒక వలయం చుట్టూ తిరుగుతూ ఉండరు. అక్కడ ఆడంబరాలు ఉంటాయి, సంబరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రజల్లో క్షేత్రస్థాయిలో పోతే రేపు రాబో రోజుల్లో అసలైనటువంటి మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది క్షేత్రస్థాయిలో. అంతేగాని కోట ప్రభుత్వం అని చెప్పేసి ఓన్లీ సంబరాలు చేసుకుంటూ ఒకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ హంగామాలు, ఆర్భాటాలు, కేరింతలు గందరగోళం చేస్తూ ఉంటారు రాష్ట్రాన్ని. ఇప్పటికే తెలిసిపోయింది. రాబో రోజుల్లో కూడా ప్రజలు ఈసారి నిన్న మొన్న కూడా విద్యార్థులు చెప్తున్నారు, ఈసారి మేము తప్పు చేయమని చెప్పుతో చంపులు టపా కొట్టుకున్న ప్రభుత్వం మీద ఎక్కడైనా ఉందా అంటే అది యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేసుకోం, 20 సంవత్సరాలు మేము ఇటువంటి తప్పు చేసుకోమని చెప్పేసి యువత ఈరోజు చెప్పుతో కొట్టుకున్న పరిస్థితికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మీరే ఒకసారి ఆలోచించాలి. పాత్రికేయ సోదరుల ద్వారా మరి ఈరోజు నేను చెప్పినటువంటి మ్యాటర్, మరి ఈ షెడ్యూల్కి సంబంధించి 2 రకాల మార్పు, నిన్న తెచ్చేసైతే సర్వే మెంబర్ మార్పు, వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ ఇచ్చేసి సర్వే నెంబర్ మార్పులు అయితే ధర్మంతరాలు క్యాన్సిల్ చేసుకునే ఇబ్బందులే పేదవాళ్ళని రక్షించండి. తద్వారా 137 మందికి రక్షించి వారికి కూడా రిజిస్ట్రేషన్లు అయ్యి వాళ్ళకి కూడా లోన్లు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇల్లు కట్టు అప్పులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులకి ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా రిజిస్టర్ బట్టి అక్నాలజ్మెంట్ చేస్తున్నాం. మాకు న్యాయం జరగద్దని 137 మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ లేఅవుట్ వేసినటువంటి ఒక ఎదవ వేసినా కానీ దాంట్లో కొన్నవాళ్ళు బాగుండాలి, తద్వారా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తూ ఇవన్నీ లెటర్లు కూడా పంపిస్తా ఉన్నాం. ఏదైనా సరే ఒకసారి ఏం చెప్పినా గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి ఒకసారి మీరు రివ్యూ పెట్టుకొని ఏం ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఏం ప్రెస్ మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోయి మీరు మాట్లాడింది ఏంది, మీరేదో ప్రెస్ మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల పార్టీ చెడ్డ పేరు వస్తూ ఉంది. మరి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని ఏ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, అవతల పెట్టినటువంటి సబ్జెక్ట్ ఏంది, మనం ఆన్సర్ ఇచ్చే సబ్జెక్ట్ ఏంది. ఒక ఆయన నిధులేస్తే రాజభవన్లో బ్రాంచ్ షాప్ ఉంది, ఆయనకి బ్యాంక్ ఉందని తీసుకోయా బ్యాంక్ అకౌంట్ తీసుకోక ఆయన ఉన్నాడు. ఆయన అయితే మళ్ళా అపురూప సుందరుడు. ఆయన మీ యొక్క కెమెరాలకు అందరూ వెనక వచ్చేసి తెల్ల గొడుగులు 2 పెట్టాలి ఆయన ఫేస్, మళ్ళీ మీకు కెమెరాలకు అందాలంటే, కెమెరాలకి మీకు ఆయన మ్యాచ్ కావాలంటే వెనక 2 తెల్ల గొడుగులు పెట్టాలి అయ్యగారికి. ఆయన కూడా మాట్లాడుతున్నాడు అందగాడు. నాయన ఏదో చెప్తా సామెత అటు అయిపోయింది రాజపాలెం పరిస్థితి. త్వరలో కూడా అది కూడా క్రమబద్ధీకరణకు వస్తుంది, అన్నీ తెలుసుకుంటారు. శాసనసభ్యుల గారు కూడా వచ్చిన తర్వాత కలెక్షన్ అమ్మ, గంత ముందు అయితే కలెక్షన్ లేదు, అది ఒక్కటే వ్యత్యాసం చూసుకోండి. మీరు గెలిచిన తర్వాత కలెక్షను, గత ప్రభుత్వంలో ఏమైనా కలెక్షన్ ఉందా ఆ 2 మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళను మీ ప్రత్యేక మీకున్న కార్యదర్శిని పంపించి ఏంద్రా బాబు వాడు పదే ఇదే మాట చెప్తున్నారు. రాజభవన్లో కలెక్షన్ పెద్ద కలెక్షన్ అంటే అంతకుముందు గతంలో మోహన్ బాబు ఉండేదంట కలెక్షన్ కింగ్, ఈసారి మనోళ్ళు అయిపోండి అంటారా ఏంద్రా అని చెప్పి పంపించి తెలుసుకోండి కదా. తెలుసుకుంటే ఎవరు నిజమేనా ఏమో ఈ ఆటో కలెక్షన్ అంట, ఏదో లెక్కర దగ్గర ఏడంట, బంగా కలెక్షన్ అంట, ఆడు చూస్తే అమ్మ ఒకడేమో శివానిటి మార్చాలంటే కలెక్షన్ అంటాడు, ఒకడేమో వచ్చేసి సర్వే నెంబర్ మార్చాలంటే కలెక్షన్ అంటాడు, ఒకటి ఇల్లు కట్టాలన్నా ఇల్లు కూడదోయాలన్నా కలెక్షన్ అంటున్నారు. ఇవన్నీ ఒకసారి చూసుకొని మరి మీ మంచి కోసం చెప్తున్నాం తల్లి. దానికని ఏదన్నా వాళ్ళు ఏమన్నా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఇకనైనా మారుతారని మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం. సార్ మీరే లేఅవుట్లు కోర్టులో ఉంటాయి, దేవాలయం భూమి కోర్టులో లేవు నాయన, నువ్వు కోర్టులో వేసావు.
దేవాలయం భూములు తీసుకొచ్చేసి వాళ్ళు దేవాలయం భూములు తీసుకొచ్చేసి కోర్టులో తీసుకొచ్చేసి కేసు పెట్టారు. దీంట్లో కూడా రాసి ఉన్నాం కదా, కేసు కోర్టులో జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్పడం కాదు. ఇప్పుడు ఈయనే కేసు పెట్టాడు. ఈ కేసు వచ్చేసి కొడలూరు స్టేషన్లో దాని మీద స్టేషన్లో క్రైమ్ నెంబర్ 209/2020 క్రైమ్ నెంబర్ ఈ కేసు పెట్టున్నారు. ఎవరు కేసు పెట్టింది? నేను కాదు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. అంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీ మీద కేసు పెట్టారంటే ఏమి ఎవిడెన్స్ లేకుండా పెట్టరు కదా. ఇగో ఈ విధంగా కేసు పెడుతున్నాము. 14 ఎకరాల 92 సెంట్లని మీరు ఎంఆర్ఓకి ఇచ్చి, అమ్మ దీన్ని రెక్టిఫై చేయండి, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టమ్మా అని వాళ్ళే ఇచ్చారు. నేను ఇచ్చింది కాదు కదా, నాకు అసలు ఏం తెలియదు. ఇది వాళ్ళ స్నేహితుడు వాళ్ళ దగ్గర అబ్బాయి ఇచ్చాడు, మా వాళ్ళు ఈయన తప్పులు చేస్తున్నారు, వాళ్ళు పంపించిన మెటీరియల్ నా దగ్గర లేదు. ఇది గతంలో ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ కదా, వాళ్ళే ఎవరు ఈ మెటీరియల్ ఎట్టపోయిందంటే వాళ్ళ దగ్గర ఉన్న అబ్బాయి ఒక అబ్బాయి తెచ్చి ఇచ్చాడు. దానికని మాకు తెలిసింది. ఇప్పుడు ఆ కేసు పెట్టింది మేము కాదు, ఎంక్వైరీ చేయించింది మేము కాదు, ఎండోమెంట్స్లో ఉంది. అదేమన్నా కోర్టులో ఉంటే దీని మీద నువ్వు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఈ కేసు మీద నువ్వు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. 2009/2020లో జరిగిన కేసు మీద నువ్వు బెయిల్ తీసుకున్నావు పోయి. ఓకేనా? అది ఉంటే దేవస్థానం భూములు దేవుడు చూసుకుంటాడు. మరి ప్రజల భూముల సంగతి చూడండి. ఇప్పుడు ఒకటేమో షెడ్యూల్ మార్చేసావు, నేను వాళ్ళేమో రచ్చ చేసి షెడ్యూల్ మార్చేసి ఒకటేమో DTCP పెడితే, ఒకటేమో షెడ్యూల్ లేవని ఈ విధంగా DTCP లక్షణంగా రాసి పెడితే ఈ DTCP అని. అదేమంటే ఆయన టైం అంటే 2014 మన టైం కాదమ్మా. ప్రభుత్వం కూడా మంది కాదనైనా, తెలుగుదేశం ప్రభుత్వం మంది కాదు. నేనేమి ఏ పార్టీ కాబట్టి దొల్లపుచ్చుకోలేక దొలను. పార్టీ పార్టీ పని ప్రతిపక్షంలో అయినా 2014-19 ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటా. అర్థమైందా? అంతకుముందు అట్నే ఉన్నా. పాలకపక్షం వచ్చినప్పుడు కూడా పరిపాలిస్తాం, లేనప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం. అంతేకాని ఇటు దొడ్డు పుచ్చకాలకు దొల్లే పరిస్థితి ఏదైనా ఉంటే మీరు చెప్పండి. నేను నువ్వు కూడా దొల్లేవు కదా, దొల్లే పరిస్థితి ఏముంది అన్న. ఇప్పుడు అది గ్రావులు సంబంధించి మాకు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా తోలట్లేదు, దాని మీద తప్పుడు అభియోగం చేస్తున్నారు అని అంటున్నారు. అది కోర్ కాన్స్టిట్యున్సీలు ఎత్తట్లేదు కదా బయట. నువ్వు చెప్పేది భలే ఉందా? ఇట్ట తింటాం లేదు ఇట్టనే. అరే అదే నాకు చెప్పాను కదా నేను పోయినసారి గ్రావెల్ అయితే ఏం చెప్పాను, ఇది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ తోలింది కాదు కదా. అది కూడా డెవలప్మెంట్కే కదా. అది కూడా ఏదైనా సైడ్ షోల్డర్లకో లెవెలింగ్కో ఇల్లు కట్టుకోవడానికో రోడ్డు వేయడానికే కదా. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంది? మట్టి మేము తోలట్లేదు, ఆయన గెస్ట్ హౌస్ లోనే ఉంది, వేలకు ట్రిప్పులు మట్టిలు మొత్తం కూడా అక్కడే డంపింగ్ చేస్తున్నారు, మేమైతే కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తోలట్లేదు, దాన్ని నిరూపించమని చెప్పండి అని. దాన్ని నిరూపించమనే కదా కేసు పెట్టారు. దాన్ని నిరూపించమనే కదా కేసు పెట్టారు. దాన్ని నిరూపించమని. అది గ్రావెల్ అయితే ఆయన చూసారు. అది పూల మట్టి కోసం కాంట్రాక్టర్లో అంతకుముందు ఇక్కడ లేఅవుట్ వేసి సెంట్రల్ లైటింగ్ చేసిన పూల మట్టి కోసం చేసినటువంటి పరిస్థితి. దాంట్లో తప్పు ఇచ్చినారు. మీరు ఇచ్చినటువంటి షోయింగ్ నోటీస్ ఈజ్ నాట్ irregular against my client and write the showing the notice issued by the him ఇచ్చి ఇది ఇగో ఎవరికి ఇచ్చామా? మైనింగ్ వాళ్ళకి ఇచ్చేచ్చున్నాం. మైనింగ్ వాళ్ళు అదైతే సైట్కి సంబంధించిన వివరాలు సరిగా లేవు, సైట్కి సంబంధించిన ఇది కాదు, అది గ్రావులు కాదు, మీరు కొలిసినట్టు కొలతలు సరిగా లేవని ఇచ్చాం. ఇదిగో నిన్న మీరు అడిగారని చెప్పి ఇది ఉంటుందని తీసుకొచ్చా. ఇది ఈ ముద్ర భూగర్భ శాఖ.